ఆత్మ అనేది ఒక చైతన్య పుంజం. చైతన్యం, శక్తి, జ్ఞానముల యొక్క ముద్ద. అయితే అలాంటి ఆత్మ యొక్క ప్రయాణంలో మనకున్న కొన్ని నమ్మకాలు, అవి వదిలించుకోకపోతే వచ్చే నష్టాల గురించి తెలుసుకుంటూ వస్తున్నాం. స్వర్గం నరకం అనే ఆలోచనలు ఉన్నప్పుడు అసలు స్వర్గం అంటే నరకం అంటే ఈ లోకంలో కాదు, పై లోకంలో ఎక్కడో ఉన్నాయని. మంచి కర్మ చేస్తే మంచి జరుగుతుంది, చెడు కర్మ చేస్తే చెడు జరుగుతుంది. కాబట్టి మనం చేసే ప్రతిదీ మన కర్మలను బట్టే ఉంటుంది. మనం ఇప్పుడు ఎలా ఉన్నామో మరణం తర్వాత కూడా అలానే ఉంటాం. ఏ కర్మ చేసినా స్థూల శరీరంలోనే అనుభవించాలి. కాబట్టి చనిపోయిన తర్వాత ఎక్కడో స్వర్గం అని నరకం అనేవి లేవు. అయితే భావనా లోకం, సూక్ష్మలోకాల్లో, భావనా లోకాల్లో స్థూల శరీరం మరణం తర్వాత సూక్ష్మ శరీరంలో వెళ్తాం. కాబట్టి సూక్ష్మ శరీరంలో భావనా లోకము, మనం ఇక్కడ భావాలు ఏవైతే పెట్టుకున్నామో అక్కడ అదే అనుభవిస్తూ ఉంటాం. కానీ వాస్తవానికి అక్కడ ఏవి లేవు అనే పాయింట్. ఏ కర్మ చేసినా అది స్థూల శరీరంలోనే, స్థూలలోకంలో అనుభవించాలి. కాబట్టి స్వర్గ నరక లోకాలు ప్రసక్తి లేదు అనే అంశం చెప్తూ కొన్ని మతపరమైన నమ్మకాల వలన వచ్చేటువంటి సమస్యల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు క్రైస్తవులు చర్చ్ ఆఫ్ రోమ్ ప్రకారం మనిషి లైఫ్ ఆఫ్టర్ డెత్ అంటే మరణాంతరం చెడు కర్మ చేసినవాడు నరకానికి, పుణ్యకర్మ చేసినవాడు స్వర్గానికి, అటు సగం ఇటు సగం చేసినవాడు పాప ప్రక్షణాలోకాలకి పంపించబడతాడు. దాన్ని పర్గాటరీ అంటారు. శాశ్వతమైన స్వర్గం, శాశ్వతమైన నరకం అనేవి లేవని మనకి ముందే అనుకున్నాం. ఒక పరిమితమైన కారణం అపరిమితమైన ప్రయోజనాన్ని సిద్ధించలేదు. ఇది ప్రకృతి సహజ న్యాయానికి విరుద్ధం. ఎవరు ఈ నరక భయంతో సూక్ష్మలోకాల్లోకి వెళతారో వారికి అక్కడ ప్రారంభ దశ చాలా కఠినంగా ఉంటుంది. రెండవది స్వర్గం. క్రైస్తవుల సిద్ధాంతం ప్రకారం పుణ్యాత్ములు ప్రక్షాళన లోకాన్ని, నరకాన్ని దాటి ఈ లోకానికి వెళ్ళిపోతారు. జ్ఞానులు కూడా మధ్యలోకమైన ఈ సూక్ష్మలోకాన్ని దాటి జ్ఞానలోకానికి వెళ్ళవచ్చు. అది వారి వారి పరిణితిని బట్టి ఉంటుంది. చాలామంది తాము స్వర్గానికి వెళ్ళామనో నరకానికి వెళ్ళాలో నిర్ణయించుకోరు. వీరు ఈ రెండింటి గుండా ప్రయాణించాలని అనుకుంటారు. ఇక మనం క్రైస్తవుల ప్రక్షాళన లోకం గురించి తెలుసుకుందాం. రోమన్ క్యాథలిక్ క్రైస్తవుల నమ్మకం ప్రకారం ఈ ప్రక్షాళన లోకంలో పాపకర్మలను పోగొట్టడానికి వారి ఆత్మలను వేడివేడి నూనెలో వేయడం వంటివి జరుగుతాయి. వారు అక్కడ ఇలాంటివి అనుభవించకుండా ఉండడానికి ఉపాయంగా ఇక్కడ చర్చిలో దేవునికి కానుకలు సమర్పించుకుంటారు, లేదా కానుకలు సమర్పించమంటారు వారి నమ్మకం ప్రకారం. ఇది సాధ్యమేనా? మీరు ఆలోచించండి. డబ్బు అనేది పూర్తిగా స్థూల లోకానికి సంబంధించింది, అది మనకు తెలుసు. మరి ఈ డబ్బు సూక్ష్మలోకం నియమాలను ఎలా మార్చగలదు? డబ్బు స్థూలలోక నిర్ణయాలను మార్చగలిగేదే కానీ సూక్ష్మలోకాల్లో అది పూర్తిగా విలువ లేదు. మనిషి ధర్మాన్ని మనం డబ్బుతో మార్చవచ్చు, కానీ ప్రకృతి ధర్మాన్ని మనం డబ్బుతో మార్చలేము. ఏ విత్తు విత్తుకుంటే ఆ పంటే వస్తుంది. దీపాలతో, ప్రార్థనలతో, ధ్యానాలతో, పూజలతో మనం దైవ నిర్ణయాన్ని మార్చగలమా? మనం ఈ దైవ నిర్ణయాన్ని వీటితో మార్చగలిగితే అప్పుడు దైవం ఏమాత్రం కాడు, అతని నిర్ణయానికి ఏమాత్రం విలువ లేదు.
మనిషిని లంచమిచ్చి మార్చినట్టు దైవ నిర్ణయాన్ని మార్చగలము అనుకోవడం మూర్ఖత్వం. మనం ఎవరికైనా సలహా ఇవ్వాలనుకుంటే అతను మనకంటే తక్కువ తెలివి కలవాడై ఉండాలి. అలాగే మరి పూజలు నైవేద్యాలతో మనం భగవంతునికి కోరికలు అనబడే సలహాలను ఇస్తున్నామన్నమాట. అంటే వాటితో మనమే అతనిని చిన్నచూపు చూస్తున్నట్టు. ఏది జరిగినా అది మనం చేసిన కర్మను బట్టే ఉంటుంది అని మనకు తెలిసినప్పుడు మన కర్మలను మంచిగా ఉండడానికి ప్రయత్నం చేయాలే కానీ మనకు ఇలా జరగాలి అలా జరగాలి అని దేవుడికి ఆదేశాలు ఇస్తూ ఆ దేవుడికి లంచం ఇవ్వబోనడం కాదు. కాబట్టి మీరు చెప్పే స్వర్గం నరకం గురించి ఆ మతాధికారులు చెప్పే సలహా అంటే దేవుడికి డబ్బును దీపాలను సమర్పించడం గురించి అందరూ కొంచెం ఆలోచించాలి. ప్రక్షాళన అనేది అసత్యం కాదు, కానీ అది జరిగేది క్రైస్తవుల మతాధికారులు సూచించే పద్ధతిలో మాత్రం కాదు. మనిషికి ఈ సూక్ష్మలోకాల్లో శుద్ధి చేయడం మరి అభివృద్ధి పరచడం అనే కార్యక్రమాలు జరపబడుతుంటాయి. పరిణతిని సాధించడం మనిషి తన స్థూల శరీరాన్ని ఎడవడానికి ఇష్టపడ్డాడు. పరిణతిని సాధించిన మనిషి తన స్థూల శరీరాన్ని ఎడవడానికి ఇష్టపడ్డాడు. ఇలాంటి పరిస్థితుల్లో అతన్ని అజ్ఞానాన్ని శుద్ధి చేయటం అవసరం. అయితే అతనిని ఏ మంటల్లోకి తోస్తారో అని అనుకోకండి. సత్యాన్ని తెలుసుకోగలగటం కోసం అతనికి పూర్తిగా స్వేచ్ఛ అవకాశం ఇవ్వబడతాయి. యథేచ్ఛసి తదాకురు అన్నట్టు. దీనితో అతనికి సత్యం తెలిసి అతను మరింత అభివృద్ధిని పరిణతిని సాధించడానికి వీలు పడుతుంది. మనిషికి ఈ సూక్ష్మలోకాల్లో శుద్ధి చేయడం మరి అభివృద్ధి చేయడం అనే కార్యక్రమాలు ఉంటాయి. కానీ పరిణితిని సాధించిన మనిషి తన స్థూల శరీరాన్ని విడవడానికి ఇష్టపడ్డాడు. ఇలాంటి పరిస్థితుల్లో అతని అజ్ఞానాన్ని శుద్ధి చేయడం అవసరం. అలానే మంటల్లో పడేయటం కాదు శుద్ధి చేయడం అంటే. సత్యాన్ని తెలుసుకోగలగడం కోసం అతనికి పూర్తిగా స్వేచ్ఛ అవకాశం ఇస్తారు. దీంతో అతనికి సత్యం తెలిసిన అతను మరింత అభివృద్ధి పరిణతి సాధించడానికి వీలు పడుతుంది. దీనికోసం తన గతాన్ని చూసుకోగలిగే ఆకాశిక రికార్డ్స్ ఒకటి ఉంటుంది. ఆ గదిలోకి పంపిస్తారు. అక్కడ తాను గత జన్మలో చేసిన కర్మలను, తన క్రూరత్వం చేత కానీ ఇతరులు కలిగించిన బాధలను, మోసాలని ఆ సమయంలో వారు అనుభవించవలసి వస్తుంది. ఈ విధమైన ప్రాక్టికల్గా మానసికమైనటువంటి ప్రక్షాళన ద్వారా అతను తప్పు తెలుసుకుంటాడు. దానితో ఓర్పు, సహనం, నిజాయితీ, న్యాయం గురించి తెలుసుకుంటాడు. ఇది మానసికమైన ప్రక్షాళనే కాబట్టి దీని అనుభవం మనసులోనూ అంతఃపురంలోనూ అంటే జ్ఞానంతో కూడిన జలాశయంలోకి చేరతాయి. మరుజన్మలో అదే తప్పు చేసేటప్పుడు అంతర్వాణిగా ప్రబోధిస్తుంది. అదే భౌతికంగా ఉన్నప్పుడు వాడు చేసిన పనికి జైలు శిక్ష, కారాగార కష్టాల ద్వారాను, శారీరక ప్రక్షాళన ద్వారా పాపకర్మలకు మూలమైన అజ్ఞానం శాశ్వతంగా ఎన్నటికీ దూరం కాదు. జైలు శిక్ష తీరగానే కారాగార కష్టాలు అయిపోయిన తర్వాత అసలు తిరిగి మళ్ళీ అదే తప్పు చేయొచ్చు. మానసికంగా పరిణితి చెందటమే ముఖ్యము. ఎందుకంటే ఆ బీజం మనసులో పడిపోయింది. కాబట్టి ఆ మనసు మార్చుకునే విధానాలను అక్కడ సూక్ష్మలోకాల్లో ఆ గత జన్మలను చూసుకోవడం ద్వారా వారు చేసినటువంటి పాపకర్మలు, ఆ పాపకర్మల యొక్క ఇతరులు పడే బాధలను అయ్యో ఇలా అనుభవించారా అని ఆ అనుభూతిని పొందటం అనేది, ఓహో ఇలా చేయకూడదు అనే విషయాలను అవగాహన చేసుకునే విధంగా స్వయంగా తన స్వేచ్ఛను తను నిర్ణయించుకోవడం కోసమే అక్కడ సూక్ష్మలోకాల్లో ఆకర్షిక రికార్డ్స్ను చూపించడం జరుగుతుంది. అయితే ప్రక్షాళన కార్యక్రమం ఎలా జరుగుతుందో తెలుసుకోవడానికి కొన్ని ఉదాహరణలు తీసుకుందాం. దీనిలో మనకు దగ్గరగా ఉండి తొందరగా అర్థమయ్యే విధంగా ఒక తాగుబోతు చరిత్ర, తాగినవాడు యొక్క తాగుబోతు చరిత్ర.
మనందరికీ ఈ తాగడం అనేది ఒక శాపం గురించి బాగా తెలుసు. తాగటము అనే శాపం గురించి అందరికీ తెలుసు. దానితో జీవితం సర్వనాశనం చేసుకున్న వారిని మనం చూస్తూ ఉంటాం. తన తాగుడు కోసం భార్యను, పిల్లలను, వారి కర్మను వారికి వదిలి దానికోసం చేయరాని నేరాలకు కూడా పాల్పడుతూ ఉంటారు. తన దాహాన్ని తీర్చుకోవడం కోసం తాగుతున్నట్టయితే సూక్ష్మలోకాల్లో దాహం ఉండదు, ఆకలి ఉండదు, కాబట్టి దాని అవసరం ఉండదు. తాగుడు శరీరంలో ఒక మత్తును కలిగించి ఆనందపరుస్తుంది, కాబట్టి తాగడానికి సిద్ధపడుతూ ఉంటారు. అతడు మరణించిన తర్వాత కూడా ఈ దాహం తీరక అతను మళ్ళీ అదే దారిలో నడిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ ఆలోచనలు కంటిన్యూ అవుతాయి కాబట్టి. ఈ కోరిక అనేది పూర్తిగా స్థూల శరీరానికి సంబంధించింది కాదు. స్థూల శరీరం లేనప్పటికీ అది కోరిక నశించదు. ఈ సూక్ష్మలోకం అనేది ఊహాలోకం, కోరికల లోకం, మరి భావనాలోకం. ఈ లోకంలో కోరికలు కరిగిపోవు. మనిషిగా ఉండి ఈ తాగుడు కోరిక మనిషిని చంపేస్తుంది. ఆ కోరిక అతడు చనిపోయిన తర్వాత కూడా అది వదలదు. కాబట్టి మరి మనం ఎటువంటి కోరికలు కోరుకుంటున్నాము, మనం ఏది కోరుకుంటే అది సంభవిస్తుంది అనే సత్యాన్ని మనం తెలుసుకున్నాం. మస్టర్డ్ సీడ్ అనే బుక్లో మనం స్వాధ్యాయం చేస్తూ తెలుసుకున్నాం. ఏ కోరికను కోరినా అది తీరిపోతూ ఉంటుంది. అయితే సూక్ష్మలోకాల్లో మనం అక్కడ ఈ సాగిపోతూ కోరికల విషయంలో అక్కడ ఏం శిక్ష కానీ ఏం పడదు. శిక్షించడానికి అక్కడ ఎవరు ఉండరు. ఇదంతా అతడు చేసుకున్న కర్మ ప్రకారం జరుగుతుంది. తాను చేసిన దానికి తాను అనుభవించక తప్పదు. ఎలాగంటే అతడు ఊహతో ఎంత రుచికరమైన మందునైనా ఊహించుకుంటాడు, కానీ స్థూల శరీరం తాగినప్పుడు తృప్తి కలుగుతుంది, కానీ సూక్ష్మలోకాల్లో సూక్ష్మ శరీరంతో తృప్తి కలగదు. ఆ విధంగా ఈ కోరిక నశించి తన తప్పును తాను తెలుసుకోవడానికి కొన్ని రోజులు పట్టవచ్చు, లేదా కొన్ని వారాలు పట్టవచ్చు, కాదు కొన్ని నెలలు పట్టవచ్చు ఆ సూక్ష్మలోకాల్లో. ఈ లోపల అతడు మత్తు పదార్థాలను ఊహిస్తూ రుచిని తలుచుకుంటూ తాగేవారి వద్దకు వెళ్ళి వారు తాగేదాన్ని తాగి వేసినప్పటికీ అతనికి బతికుండగా తాగిన తృప్తి మట్టుకు కలగదు. తాను బతికుండగా ఉన్న కోరిక మరణించిన తర్వాత కూడా అతన్ని ఎలా బాధ పెడుతుందో చూడండి. అంటే అది ఆ కోరిక తీరదు, ఏం ఉపయోగపడదు. ఇదంతా ఎవరో సృష్టించిన నరకం కాదు. ఇది ఎవరో సృష్టించిన నరకం కాదు. అతనే సృష్టించుకున్నదే, వేరెవరు కాదు. దాన్ని ఎవరు బాగు చేస్తారు? డబ్బిచ్చి బాగు చేయడం అవుతుందా? అతని అంతరంగము శుద్ధి పడిన తర్వాత అతను జ్ఞానం పరిణితి చెందేంత వరకు అతడు అలా అవస్థ పడాల్సిందే. అతనికి సహాయపడాలనుకుంటే జరుగుతున్న దాని గురించి నెమ్మదిగా వివరిస్తూ అతన్ని సరైన మార్గానికి తీసుకురావడం చెయ్యాలి. తొందరగానో కాస్త సమయం తర్వాత తన తప్పు తాను తెలుసుకోవలసి ఉంటుంది. అది ఒక అంశం. రేపటి ఎపిసోడ్లో ఒక పిసినారి గురించి మనం తెలుసుకుందాం. ఒక పిసినారి ఏ విధంగా ఉంటాడు, అలాగే ఒక దురాశపరుడు ఎలా ఉంటారు అనే అంశాన్ని రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.